హ్యాపీ మార్నింగ్ టు ఆల్. నేను మీ అక్బర్. 100 days 100 స్టోరీస్లో భాగంగా డే 33. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద పక్షి. ఆ పక్షి ఎలాంటి కలలు కనింది అని అంటే, ఈ ప్రపంచాన్ని నేను మొత్తం ఏలాలి అని అనుకున్నాం. మొట్టమొదటి పక్షి గ్రద్ద. ఆ గ్రద్ద గురించి మీకు చాలా ఇంతకు ముందు జరిగినటువంటి సెషన్లలో నేను ఎప్పుడు ప్రస్తావించలేదు, కానీ గ్రద్ద గురించి చాలా చాలా అద్భుతమైన మనశ్శక్తి గలవంటి తన జ్ఞానంతో 100 కిలోమీటర్ల కిందికి చూసి తన లక్ష్యాన్ని క్లియర్గా చూసేటువంటి పక్షి ఏదైనా అది ఉంది అని అంటే అది ఒక గద్ద మాత్రమే. నేను గద్ద గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకనంటే నేను చెప్పేది మాటల్లో చాలామంది దాన్ని విజువల్స్ రూపంలో, వీడియో రూపంలో చాలామంది చాలా చెప్పారు. కానీ తనని తాను ఎంత శిక్షించుకుంటుందంటే 6 నెలల పాటు ఈ ప్రపంచానికి తెలియకుండగా తను ఒక గుహలోకి వెళ్ళి తన పాతబడిన ముక్కుని తనంతట తాను ఒక రాయి కొట్టుకొని ఆ ముక్కుని పోగొట్టుకొని మళ్ళీ కొత్త ముక్కు వచ్చిన తర్వాత తనకు ఉండేటువంటి గోర్లని తీసేసి మళ్ళీ కొత్త గోర్లు వచ్చిన తర్వాత అప్పుడు తనకు ఉండేటువంటి రెక్కల్ని కూడా, ఈకల్ని కూడా తీసేసి అప్పుడు మళ్ళీ కొత్త రెక్కలు వచ్చి కొత్త ముక్కు, కొత్త గోర్లు, కొత్త ఈకలు వచ్చిన తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత బయటికి వచ్చి తనకి ఏమి కావాలనో స్పష్టంగా తెలుసుకొని వేటాడగల పక్షి ఒక గ్రద్ద మాత్రమే. ఇక్కడ నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఒక గద్ద తను బ్రతకడానికి తనని తాను ఎంత శిక్షించుకుంటుందంటే ప్రాణం పోయేంత వరకు శిక్షించుకుంటుంది, కానీ గెలుస్తుంది. తనని తాను మార్చుకొని శిక్షించుకొని బయటకు వచ్చి మళ్ళీ నంబర్ 1 బర్డ్ కిందికి మారిపోతుంది. కొంచెం కష్టం వస్తే కూడా బాధపడి చాలా చాలా ఒంటరిగా ఫీల్ అయ్యి ఏడ్చి తూడ్చి బ్రతకలేను అనే స్థాయికి వెళ్ళిపోయే మనం ఎక్కడ తిని తిరగడానికి ఆ పక్షి ఎంత గొప్పగా ఆలోచించిందో చూడండి. ఆలోచించండి. మనుషులం మనము. నేను ఒక మాట చెప్తున్నాను, మాట్లాడగలిగేటువంటి శక్తి ఒక్క మనిషికి మాత్రమే ఉంది. ఏదైనా కానీ మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు.